స్టోకింగ్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్. ఎందుకంటే ఇది మనం ఎవ్రీడే చేసుకోవాలి. ప్రతి దినము మనం బయట వెళ్తే మనకు తెలియకుండా చాలా క్యాచెస్ వస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వైబ్రేషన్, రైట్ సైడ్. ఎలాగంటే ఎమోషనల్ గా కూడా వస్తూ ఉంటాయి. ఎవరో మనం బాధించడం, మనం ఆలోచించడము, లేదా అగ్రెషన్ ఎక్కువ పనిచేయడం వల్ల రైట్ సైడ్ ఎక్కువ అవుతుంది. చాలా ఇంటికి రాగానే కొందరు బాగా కోపడుతుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని. సో ఇవన్నీ నెగిటివిటీస్ మనం బయట నుంచి తీసుకొస్తాము. ఎవరో పాజిటివ్ వాళ్ళు ఉంటారు, ఏదైనా ప్రాబ్లం ఉన్నది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఏమి చేయకుండా రెగ్యులర్ అట్లాగే ఉంటే అవి లోపల సెటిల్ అయ్యి రేపు పొద్దుగా మీరు క్లియరెన్స్ చేసుకున్నా కానీ ట్రీట్మెంట్ అంత ఈజీగా ఉండదు. సో మనం ఎప్పుడు వచ్చినప్పుడు తొందరగా తీసేస్తే మనకి ప్రాబ్లం ఎక్కువ రోజులు ఉండదు. సో మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ఫుడ్ సోప్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. బెస్ట్ ఏంటంటే రోజు సాయంత్రం జాబ్ నుంచి వచ్చాక లేదా బయట నుంచి వచ్చాక ఇంటికి లేదా పడుకునే ముందు రాత్రి చేసుకొని పడుకుంటే మార్నింగ్ ఫ్రెష్ మెడిటేషన్ కూడా అవుతుంది. కొందరికి బాగా ఎక్కువ క్యాచెస్ ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయని తెలిస్తే రాత్రి ఈవినింగ్ ఎలాగో చేసుకుంటాం కదా, మార్నింగ్ కూడా ఒకటి చేసుకోవాలి. మామూలు అయితే మార్నింగ్ ఓన్లీ ధ్యానమే సరిపోతుంది అంటారు. కానీ ఒకవేళ సివియర్గా ఉందనుకోండి, ధ్యానం లేవడమే అవ్వట్లేదు, కూర్చోవడమే అవ్వట్లేదు, ఫస్ట్ అప్పుడప్పుడు స్టార్టింగ్లో కొన్ని రోజులు క్లియరింగ్ చేసుకొని కూర్చుంటే బాగుంటుంది. సో ఫుడ్ సోప్లో బాగా అబ్జర్వ్ అవుతుంది. ఒకటి ఏమవుతుందంటే మనం రాత్రి పడుకున్నాక కూడా చాలా ఫోర్సెస్ మన మీద యాక్ట్ అవుతుంటాయి మన తెలియకుండా. అందుకే పడుకునే ముందు కూడా శ్రీ మాతాజీని శ్రీ జగదంబ దుర్గా స్వరూపంలో ప్రార్థించాలి. శ్రీ జగదంబ దుర్గా మాత, శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ, దయచేసి రాత్రి మేము పడుకున్న సమయంలో కూడా మమ్మల్ని రక్షించి కాపాడండి, దుష్ట శక్తులను సంహరించి మాకు మంచి నిద్రను ప్రసాదించండి అని మొక్కాలి. మొక్కి పడుకోవాలి. పొద్దుగా లేసాక శ్రీ దుర్గా మాత, శ్రీ మహాకాళి, భైరవనాథ మీకు అనంత కోటి ధన్యవాదములు కూడా చెప్పాలి. మార్నింగ్ లేవగానే కుండలిని రేజింగ్ బంధం తీసుకొని బెడ్ దిగాలి. రాత్రి పడుకునే ముందు కుండలిని రేజింగ్ బంధం తీసుకొని నిద్రపోవాలి. పడుకునే బెడ్కి కూడా మనకు బంధం ఇవ్వచ్చు. ఇలాంటి చాలా విషయాలు మనని కాపాడుతాయి. తెలియకుండా కూడా మనకు ఫోర్సెస్ అటాక్ చేస్తాయి. ముఖ్యంగా మన ఇంట్లోనే వేరే ఫాల్స్ అవి చేస్తున్నారంటే చాలా కష్టం. మన ఇంట్లోనే మన హస్బెండ్ వైఫ్ అట్లా చేస్తున్నారంటే మీరు మరి ఒక సమయము ఒక అంకుల్ మన ట్రస్టీ ఉన్నారు మన దేశంలో, ఆయనకి శ్రీ మాతాజీ అప్పట్లో చెప్పారు అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే 21 సార్లు బంధం తీసుకొని పడుకోమని చెప్పారు. సో అలా ఎక్స్ట్రా బంధం కానీ ఎఫెక్ట్స్ అలాంటి తప్పిపోద్దు, చిత్తంతో మంచిగా తీసుకోవాలి. అప్పుడు మీకు ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. షూ బీట్ మీకు ముఖ్యమైన ట్రీట్మెంట్. అప్పుడు దేనికైనా కష్టం ఉందంటే షూ బీట్, ముఖ్యంగా మన అహంకారం ప్రత్యహంకారం. ఆ స్పీచ్ లో చూసాం కదా, మనం లెఫ్ట్ సైడ్ మామూలుగా షూ బీట్ చేసుకుంటాము, రైట్ చెప్పుతో కూడా మనము మన పేరు 7 సార్లు కొట్టుకోవచ్చు అని చెప్పారు మదర్. ఇది కొత్తది, మేము కూడా ఎక్కువ వాడలేదు, నేను కూడా పర్సనల్ చెప్పాలంటే ఆలోచన వాడలేదు. ఈ మధ్యనే ఆ స్పీచ్ బయటకు వచ్చి నా దగ్గర కూడా వచ్చింది. సో ఎప్పుడు తెలిసినా కానీ మనం ట్రై చేసి చూడాలి. మదర్ చెప్పారు కదా. రెండోది ఆ స్పీచ్ లో రబ్బర్ స్లీపర్స్ అయితే బాగుంటాయి అంటారు. ప్లాస్టిక్ అవి కాకుండా రబ్బర్ స్లీపర్స్ అన్నారు, ఏదో మన చర్మంతో కూడిన స్లీపర్స్ అన్నారు. సో అట్లాంటివి కూడా కొన్ని టిప్స్ ఏమైనా ఉపయోగపడతాయా, అట్లా చేస్తే ఎక్కువ మంచిగా పనిచేస్తుందా లేదా అని మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, మనం చేసుకొని చూడాలి. కొందరు బంధనిస్తారు, పని చేస్తే చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే షూ బీట్ చేయడం, చిత్తంతో ప్రార్థన చేసి తర్వాత ధన్యవాదాలు చెప్పడం. అది కొంచెం వేరియేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు, వాటి మీద మనం గొడవ పడద్దు. ఇట్లా చేస్తున్నారు వాళ్ళు, అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేయాలి అని దాంట్లో గొడవ పడదు. ఇప్పుడు ఫుడ్ సోప్ వస్తే మనం ఫస్ట్ చేసిందే తప్పు. మనం ఇట్లాంటి ప్రదేశాల్లో మన ఇల్లు కానప్పుడు, ఇంకా చాలా మంది కూర్చునే కుర్చీలు ఉన్నప్పుడు ఫస్ట్ మనం కుర్చీకి బంధన ఇవ్వాలి, మనం కూర్చునే ఆసనానికి సీట్కి బంధన ఇవ్వాలి. శ్రీ మాతాజీ ఫుడ్ సోప్ ఇన్స్టిట్యూట్లో మామూలు ఇన్స్టిట్యూట్లో కూడా చెప్తారు, మనం కూర్చునే కుర్చీకి బంధన ఇవ్వాలి. సో మీరు అందరూ ఒకసారి లేచి మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి, చిత్తము సారా పైన పెట్టుకొని రైట్ హ్యాండ్ తో మీ కుర్చీకి బంధన ఇవ్వండి. మంచిగా మనస్సులో ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
సో ఇప్పుడు కూర్చోండి. ఫుడ్ సోప్ ట్రీట్మెంట్ కూడా వేరే ట్రీట్మెంట్స్ లాంటివి. ఫస్ట్ మదర్ పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత మీ ఆసనాన్ని బంధం ఇచ్చి కూర్చోవాలి. ఆ తర్వాత మనం కుండలిని రేస్ చేసుకొని బంధం తీసుకుంటాము. ముఖ్యంగా మనం ఫుడ్ సోప్ చేసుకునేటప్పుడు శ్రీ మాతాజీ ఫోటో మీద కూర్చొని చేసుకోవాలి. అందరం మనం ఒకసారి శ్రీ మాతాజీ వైపు చూద్దాము. రెండు చేతులు మీ కాళ్ళపైన పెట్టుకొని శ్రీ మాతాజీ వైపు చూడండి. ఫుడ్ సోప్ అయిపోయినాక కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇట్లా అయిపోగానే గడబడి చేసి అది చేయడం నేను గైడ్ చేస్తాను ఏం చేయాలో. ముఖ్యంగా మీ చిత్తము సహస్రాల మీద శ్రీ మాతాజీ మీద ఉండాలి. మధ్యలో ఈ మగ్గు క్లియరెన్స్ అని చెప్పి మీ చిత్తం డిస్టర్బ్ అవ్వద్దు. ఈ ఫుడ్ సోప్ ఎంతో అద్భుతమైన ట్రీట్మెంట్. ఇది రోజు మనని చాలా సింపుల్గా క్లియర్ చేయడానికి శ్రీ మాతాజీ ఇచ్చారు. కానీ 80% మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఫుడ్ సోప్లో పోతాయని చెప్పారు శ్రీ మాతాజీ. ప్రతిదినం మనం ఫుడ్ సోప్ చేస్తే 80% రోగాలు మన జోలికి రావు. 80% చాలా పెద్ద పర్సెంటేజ్. సో దయచేసి అందరూ శ్రీ మాతాజీ వైపు చూడండి. చూస్తూ మీ రెండు చేతులు మీ కాలుపైన పెట్టుకొని ఓపెన్ చేసి కూర్చోండి. ధ్యాన స్థితిలో కూర్చోండి. సో ఇప్పుడు అందరము మనం ఒకసారి కలిసి కట్టుగా కుండలిని రేస్ చేసుకొని బంధం తీసుకోండి అందరం. సతీష్ రెండు చేతులు శ్రీ మాతాజీ వైపు పెట్టి మీ చూపు కూడా శ్రీ మాతాజీ వైపు పెట్టి చిత్తము సహస్రారంలో ఉంచుకొని ఒక క్షణము చూద్దాం. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ అలాగే శ్రీ మాతాజీ వైపు పెట్టి రైట్ హ్యాండ్ని మీ ఫుడ్ సోకింగ్ వాటర్ పైన ఇలాగ పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ శ్రీ మాతాజీ వైపు ఉండాలి. రైట్ హ్యాండ్ని మీ మంచిగా ఫుడ్ సోకింగ్ వాటర్ పైన పెట్టండి. అంటే మీరు మధ్యలో పెట్టండి, మీ చేయి ఇంకా నీళ్ళ పైన రావట్లేదు. మంచిగా వాటర్ పైన పెట్టండి ఇలాగా. ఇందాక మీరు ఊదారు కదా ఇట్లా అని, అట్లాంటి గాలి మీ చేతిలోకి వెళ్ళి కిందికి వెళ్ళాలి. అప్పుడు వైబ్రేషన్స్ వెళ్ళినట్టు అది వైబ్రేట్ అయినట్టు. సో వీళ్ళని టచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పైనుంచి ఇలా పెట్టండి. శ్రీ సముద్ర దేవత మంత్రం చెప్పే ముందు శ్రీ మాతాజీ ప్రార్థించాలి. శ్రీ మాతాజీ దయచేసి ఈ ఫుడ్ సోకింగ్ వాటర్ని, సాల్ట్ వాటర్ని మీరు శక్తివంతంగా తయారు చేయండి. మా అందరికీ సంపూర్ణమైన క్లియరెన్స్ అవ్వడానికి ఆశీర్వాదం ఇవ్వండి అని ప్రార్థించండి. శ్రీ మాతాజీ మీరే కర్త కర్విత, మేమేమి చేయట్లేదు. దయచేసి మా అందరి చేత ఈ క్లియరెన్స్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ముగించి ఈ ఫుడ్ సోప్ ట్రీట్మెంట్లో కూడా మాకు సంపూర్ణమైన క్లియరెన్స్, బ్యాలెన్స్, యోగా వచ్చినట్టు ఆశీర్వదించండి శ్రీ మాతాజీ. శ్రీ సముద్ర దేవత సాక్షాత్. సాక్షాత్ శ్రీ సముద్ర దేవత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఒక క్షణం అలాగే చేయి ఉంచండి. చిత్తము సహస్రారంలో శ్రీ మాతాజీ వైపు చూడండి. నిర్విచార స్థితిలో మీ చేతి కిందికి వెళ్ళి కూల్ వైబ్రేషన్స్ మీ పుట్టుకి డబ్బులో వచ్చి వెళ్తున్నాయా లేదా అని అబ్జర్వ్ చేయండి.
ఇప్పుడు ఈ చెయ్యితోని బంధనివ్వండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః. నెగిటివిటీ బయటికి వెళ్ళకుండా బంధనిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు శ్రీ మాతాజీ పర్మిషన్ తీసుకోవాలి. శ్రీ మాతాజీ, ఈ పుస్తకం వాటర్ని శక్తివంతంగా తయారు చేసినందుకు మీకు అనంత కోటి ధన్యవాదములు. మీరు శక్తివంతంగా తయారు చేసిన ఈ పుస్తకం వాటర్లో మాకు కాళ్ళు పెట్టడానికి అనుమతి ఇవ్వండి. అలాగే మీరు శక్తివంతంగా తయారు చేసిన ఈ వాటర్లో కాళ్ళు పెట్టున్నందుకు మమ్మల్ని క్షమించి మా అందరికీ క్లియరెన్స్ ప్రసాదించండి. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. అదే ఇప్పుడు అందరూ మీ ప్యాంట్లో పైకి అనుకొని ఫుడ్ సోకింగ్ టబ్లో కాలు పెట్టండి నెమ్మదిగా. కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళకి సడన్గా ఒక రిలీఫ్ వస్తుంది. నీళ్ళలో కాలు పెట్టంగానే క్యాచెస్ కూడా బాగా ఉన్న వాళ్ళకి సడన్గా ఒక రిలీఫ్ వస్తుంది. అంత పవర్ఫుల్ ట్రీట్మెంట్ ఇది. చిత్తము సహస్రం పైన పెట్టుకొని శ్రీ మాతాజీ పై చూస్తూ కూర్చోండి. ఒక్క క్షణం సెటిల్ అవ్వాలి మనం. ఏమీ మంత్రాలు లేదు, ఏం లేదు. జస్ట్ రెండు చేతులు మీ కాళ్ళ పైన పెట్టుకొని మదర్ పైకి చూడండి. చిత్తము బయట నుంచి మనం లోపలికి తీసుకెళ్ళాలి. మన శరీరం లోపల ఏమవుతుంది, చేతుల పైన ఏమవుతుందని మాత్రమే గమనించాలి. మిగతా విషయాలన్నీ, విచారాలు, బయట నుంచి వచ్చే శబ్దాలు అన్నిటినీ వదిలేయాలి. కొందరికి శరీరం పైన కూడా క్యాచెస్ తెలుస్తూ ఉంటాయి. నొప్పులాగా, పుచ్చుకుండడమో, ముళ్ళ కంపలాగా ఉండడము రకరకాలుగా తెలుస్తుంది. దయచేసి మీ చిత్తం సంపూర్ణము మీ సహస్రారము మరియు శరీరం పైన, శరీరం లోపల ఏం జరుగుతుందని గమనించడానికి వాడండి. ఇప్పుడు మనం అందరము మన రైట్ హ్యాండ్ని భూమాత వైపు వదులుదాము. లెఫ్ట్ హ్యాండ్ శ్రీ మాతాజీ వైపు పెట్టి రైట్ హ్యాండ్ని భూమాత వైపు వదులుదాము. చూపు శ్రీ మాతాజీ వైపే ఉండాలి. చిత్తము సహస్రారము మన ఈడా నాడి పైన. ఎవరైతే వాళ్ళ అటెన్షన్ పెట్టారో వాళ్ళకి లెఫ్ట్ సైడ్ క్లియర్ అవ్వదు. ఎవరైతే వాళ్ళ అటెన్షన్ పెట్టారో వాళ్ళు ఏ చక్ర పైన పెడితే ఆ చక్ర క్లియర్ అవ్వదు, అయినా అంత అవ్వదు. సో మీరు సంపూర్ణమైన లాభం పొందాలంటే మీ చిత్తము అప్పగించాలి. సహస్రారం పైన మరియు ఈడా నాడి పైన, కింద నుంచి పై వరకు. మనసులో ప్రార్థన, శ్రీ మాతాజీ దయచేసి మా ఈడా నాడిని సంపూర్ణంగా స్వచ్ఛపరచండి. సకల బాధల నుంచి మమ్మల్ని దూరం చేసి చైతన్యమయంగా చేయండి. శ్రీ మాతాజీ సర్వదుష్ట సంహారము చేసి మా ఈడా నాడిని పరిశుభ్రంగా తయారు చేయండి. శ్రీ మాతాజీ మా లోపల ఉన్న అన్ని రకాల అశుద్ధ ఇచ్చలను కూడా నాశనం చేసి మాకు సంపూర్ణమైన శుద్ధమైన ఈడా నాడిని ప్రసాదించండి. श्री महाकाली साक्षात, श्री भैरवनाथ साक्षात। साक्षात श्री महाकाली
ఇప్పుడు మీ చెయ్యిని మళ్ళీ మీ కాలు పైన పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని ఆకాశం వైపు పెట్టండి. మీ ఫేస్ పైన కాకుండా వెనకాల వైపు పెట్టండి. చిత్తము సహస్రారము పైన మరియు పింగళ నాడి పైన కింద రైట్ మూలాధారం నుంచి పైన రైట్ ఆజ్ఞ వరకు చూపు శ్రీ మాతాజీ వైపు నిర్విచార స్థితిలో చూడండి. శ్రీ మాతాజీ, మీరే శ్రీ పింగళ నాడి స్వామిని. దయచేసి మా అందరి పింగళ నాడిని సంపూర్ణంగా శుద్ధపరచండి, చైతన్యమయంగా చేయండి. శ్రీ మాతాజీ, మా ఆలోచనలని, అతిరిక ఆలోచనలు, విచారాలను, అహంకారాన్ని, కర్తాభావమును, మరి మా మాటల్లో చేదుతనాన్ని, ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీని, హార్ష్నెస్ని సంపూర్ణంగా మీ యొక్క ఆకాశతత్వంలోకి తీసుకొని మమ్మల్ని చైతన్యమయంగా చేయండి. శ్రీమాతాజీ, శ్రీమాతాజీ, మా లోపల ఉన్న అతిరిక ఉష్ణతను కూడా మీరు మీ ఆకాశతత్వంలోకి తీసుకొని మాకు సంపూర్ణమైన స్వచ్ఛమైన పింగళ నాడిని ప్రసాదించండి. శ్రీమాతాజీ, శ్రీ మహా సరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన సాక్షాత్ ఇప్పుడు మా చేయిని కూడా మీ కాలు పైన పెట్టుకొని చిత్తము సహస్రారం పైన ఉంచుకొని అలాగే శ్రీ మాతాజీ వైపు చూస్తూ మీ సుషుమ్న నాడిని కూడా అబ్జర్వ్ చేయండి. కింద మూలాధారం నుంచి పైన సహస్రారం వరకు. శ్రీ మాతాజీ, మీరే శ్రీ సుషుమ్న నాడి స్వామిని. దయచేసి మా సుషుమ్న నాడిని అత్యంత వెడల్పుగా తయారు చేయండి.
श्री माता जी प्लीज वाइडन आवर सुषुम्ना नाड़ी. శ్రీ మాతాజీ మా సుషుమ్న నాడిని చైతన్యమయముగా చేయండి. శ్రీ మాతాజీ మా తప్పులన్నీ మన్నించి మా సుషుమ్న నాడిని చైతన్యవంతంగా తయారు చేయండి. మాకు సంపూర్ణమైన యోగను బ్యాలెన్స్ను ప్రసాదించండి. श्री महालक्ष्मी साक्षात श्री गणेश साक्षात. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని అలాగే మీ కాలుపై పెట్టి రైట్ హ్యాండ్తో మీ భవసాగరంను మొత్తం మీ భవసాగరం ఇలా క్లియర్ చేయండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేతులతో తిప్పి మనము నీళ్ళలో వేయాలి. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ భవసాగరంలో ఉన్న క్యాచెస్ అన్నింటినీ ఇలా తిప్పి నీళ్ళలో వేయాలి. కొందరికి ఇలా వెనకాల సైడ్ మీ వీపు దగ్గర ఉన్న సేమ్ భవసాగరం కూడా ఇలా తిప్పుకొని నీళ్ళలో వేయాలి. వెనకాల సైడ్ కొందరికి ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుంది, ఎక్కువ తెలుస్తుంది. ముందరికైనా వెనకాలకైనా ఎక్కడైనా తెలుస్తుంది. ఈ భవసాగరంలో ఉన్న క్యాచెస్ అని ఇలా తిప్పి నీళ్ళలో వేయండి. శ్రీ ఆది గురు దత్తాత్రేయ సాక్షాత్. ఓం సాక్షాత్ శ్రీ ఆది గురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆది శక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః. ఇంకొకసారి ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది గురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆది శక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః. విశుద్ధి చక్రము సెంటర్ విశుద్ధి శ్రీ రాధాకృష్ణ మెల్లిగా తిప్పండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః.
బ్యాకాగ్య ఇలా పెట్టుకోండి, పైన పెట్టుకొని శ్రీ మాతాజీ వైపు చూడండి. చిత్తము శాస్త్రాల పైన, బ్యాకాగ్య పైన. శ్రీ మాతాజీ దయచేసి మా తప్పులన్నింటినీ మన్నించండి, మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి, దయచేసి మమ్మల్ని క్షమించండి. श्री महागणेश साक्षात, श्री महाभैरवनाथ साक्षात, श्री हिरण्यगर्भ साक्षात। ओम त्वमेव साक्षात श्री महागणेश साक्षात, श्री महाभैरवनाथ साक्षात, श्री हिरण्यगर्भ साक्षात, श्री आदिशक्ति माताजी, श्री निर्मला देवी नमो नमः। ఇలా వెంకటేశ్వర యూనివర్సిటీ స్త్రీలకు పోయేది. ఇప్పుడు మనం రెండు చేతులు కింద భూమాత వైపు వదిలేద్దాము. చిత్తము సహచారము మరియు మధ్య మూలాధారము శ్రీమాతాజీ వైపు చూద్దాము. శ్రీమాతాజీ మీరే శ్రీ గణేశ, మీరు శ్రీ గణేశ స్వరూపంలో మా మూలాధారం చిత్రపైకి ఇచ్చేయండి. మా తప్పులన్నీ మన్నించి మా మూలాధార చక్రమును సంపూర్ణమైన చైతన్యవంతమైన చక్రముగా తయారు చేయండి. శ్రీ మాతాజీ మీ యొక్క అనుమతితో మేమందరము గణేశ అథర్వ శ్రీక్ష చెప్పుకుంటున్నాము. దయచేసి మాకు అనుమతిని ప్రసాదించి మా యొక్క సంపూర్ణమైన సూక్ష్మ శరీరాన్ని స్వచ్ఛంగా తయారు చేయండి. శ్రీ మాతాజీ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. శ్రీ మాతాజీ మన మూలాధార చక్రము పైన శ్రీ గణేశాన్ని ఊహించుకోండి. శ్రీ మాతాజీ చరణాలను ఊహించుకోండి. మధ్య మూలాధార చక్ర గణేశ పైన శ్రీ గణేశ, శ్రీ మాతాజీ చరణాలు. చూపు శ్రీ మాతాజీ వైపు. చిత్తము సహస్రారము మరియు మధ్య మూలాధారం మీద మాత్రమే ఉంచుకోవాలి. గణేశ అథర్వశీర్షం చెప్పేటప్పుడు ప్రతి లైన్ తర్వాత మన మూలాధార చక్రము పైన ఉన్న శ్రీ గణేశ, శ్రీ మాతాజీ పైన పుష్పాలు సమర్పించుకోవాలి. అలాగే ఒక లైన్ తర్వాత రెండో లైన్కి చిన్న గ్యాప్, కంటిన్యూస్గా చెప్పొద్దు ఊపిరి ఆడకుండా. లైన్స్ చెప్పేటప్పుడు ఆ లైన్స్ మీనింగ్ తెలుసుకొని కూడా చెప్పాలి. వక్రతుండ అంటే తొండం తిరిగిన, ఏకదంత అంటే ఒకటే దంతం ఉన్న, రక్త గంధము లిప్తాంగ అంటే రెడ్ పేస్ట్ ఆయన మీద బాడీ మీద ఉంటుంది, అట్లా రెడ్ ఫ్లోర్స్ ఉంటాయి అలా. సో మనం చెప్పేటప్పుడు అర్థం చేసుకుంటూ ఒక్కొక్క లైన్కి శ్రీ గణేశాకి ఫ్లవర్స్ ఆఫర్ చేసుకోవాలి. మన మూలాధార చక్రం మీద మంచి విధంలో చెప్పండి. చూపు శ్రీ మాతాజీ వైపు. చిత్తము సహస్రారము, మూలాధారము, మధ్య మూలాధారం మాత్రమే. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం సర్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం ऋतं वच्मि सत्यं वच्मि अवध्वमाम् अवभक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानुषानवशिष्यम् अवपश्चातात् अवपुरस्तात् अवोत्तरात् अवदक्षिणात् अवचोर्वात् अवाधरात्
त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वं आनन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दविद्योऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं ततो जायते सर्वं जगदिदं त्वत्तिष्ठति सर्वं जगदिदं त्वयि सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नरो निजो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधाराश्रितोऽसि नित्यं त्वं शक्तिधरात्मकः त्वं योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रास्त्वं इन्द्रास्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यास्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूवस्वरो नादीं पूर्वमुच्चार्य वर्णादीं तदनन्तरम् अनुस्वारः परतरः आप्तेन्दुलसितं पारेण वृतं एतत्तमनुस्वरूपं तकार पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वार शान्त्यरूपम् बिन्दुरुदररूपम् नादसन्धानं संहिता सन्धिः ऐषा गणेशविद्या गणकऋषिः निश्चिद्गायत्री छन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं गदं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूलकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च शिष्याद्यौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो गणपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवशिवाय श्रीवरदमूर्तये नमो नमः साक्षात् श्री आदिशक्ति माता श्री निर्मला
మీకు ఇంకా పర్సనల్ ఏమైనా చక్రాలు క్యాచెస్ అవుతే అవి ఇలా తిప్పేసి నీళ్ళలో వేయండి. ఎవరెవరికి ఏమైనా ఒక ఎక్స్ట్రా చక్రం ఏమైనా ఇలా తెలుస్తుంటే క్యాచెస్ తెలుసుకొని ఇలా తిప్పేసి నీళ్ళలో వేయండి. గుండె వైపు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిప్పేసి నీళ్ళలో వేయండి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ తీసుకొని మీ సహస్రారం చక్రం పైన గట్టిగా ఒత్తిపట్టి కొంచెం తల వంచండి. శ్రీ మాతాజీ, దయచేసి మా ఆత్మ సాక్షాత్కారంను స్థిరపరచండి. దయచేసి మాకు సంపూర్ణమైన యోగాను బ్యాలెన్స్ని ప్రసాదించండి అని హృదయపూర్వకంగా మొక్కండి. శ్రీ థర్డ్ గ్రేడ్ మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవే నమో నమః. రెండు చేతులు మీ కాళ్ళపైన పెట్టుకొని శ్రీమాతాజీ వైపు చూస్తూ చిత్తము సహస్రారంలో మాత్రమే పెట్టుకొని నిర్విచార స్థితిలో శ్రీమాతాజీ వైపు చూడండి. ఇప్పుడు మీరు మొత్తం మీ బాడీ పై నుంచి ఇలా క్యాచెస్ అని తిప్పేసి నీళ్ళు మనమందరము మెల్లిగా చిత్తము మాత్రం సహస్రారం నుంచి జరగదు. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎవరి మగ్గులు వాళ్ళు తీసుకొని కాళ్ళు కడుక్కొని కాళ్ళు పక్కన పెట్టుకొని ఫుడ్ స్మోకింగ్ తప్పి బంధనిచ్చి కొంచెం ముందుకు జరపండి. ఎక్కడున్నారో అక్కడే కూర్చోండి. ఎవరి దగ్గర అయితే మగ్గులు లేవో ఎవరో ఒకరు వాళ్ళకి మగ్గులు ఇవ్వండి. వాలంటీర్ చిత్తము సహస్రారంలోని నిర్విచార స్థితిలో ఉంటూ మీ ఫుడ్ స్మోకింగ్ తప్పి బంధనివ్వండి. మనస్సులో ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవే నమో నమః ఇలా అనేప్పుడు చిత్తము సహస్రారంలో ఉండాలి.
ఈ బకెట్ ని యాక్చువల్గా పక్కన పెట్టాలి, కానీ మనకి ఇది మాత్రం మధ్యలో ఉండదు. కానీ ప్రస్తుతానికి ప్లేస్ లేదు కాబట్టి కాస్త ముందు పెట్టండి. ముందు పెట్టి ఈ చైర్లో అలాగే కూర్చోండి. రెండు చేతులు మీ కాళ్ళ పైన పెట్టుకొని శ్రీ మాతాజీ వైపు చూడండి. ఒక్క క్షణము కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మన సంపూర్ణ చిత్తము సహస్రాల పైన పెట్టుకొని అక్కడ శ్రీ మాతాజీని ఊహించుకొని ఒక్క 2 నిమిషాలు సైలెంట్ మెడిటేషన్లో ఉందాం. నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రీ మాతాజీ వైపు చూద్దాము. చిత్తం అలాగే సహస్రాల పైన పెట్టుకొని నిరీక్ష స్థితిలో శ్రీ మాతాజీని ఒకసారి కొన్ని క్షణాలు చూద్దాం కళ్ళు తెరుచుకొని. ఇప్పుడు మనం అందరము మన కుండలిని రేస్ చేసుకొని బంధం తీసుకున్నాం కలెక్టివ్గా. ప్రాపర్గా ఈ ప్రైవేట్ చిత్తముతో కుండలిని రేస్ చేసుకొని బంధం తీసుకున్నాం.